నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. ఒక 35-40 ఏళ్ల లోపు ఉన్న వయసులో ఉన్న పని చేస్తూ ఉన్న ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్దేశించి చెప్దామనిపించి ఈ మాటలు చెప్తున్నానండి. వారికి ఒక 10 ఏళ్లలోపు పిల్లలు ఉంటారు. కరెక్ట్గా ఉద్యోగ బాధ్యతలు తల నిండా ఉద్యోగ బాధ్యతల్లో ఉంటారు. ఉద్యోగంలో ఒక పక్క, అదే ఇంట్లో కూడా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. వాళ్ళు ఏ స్కూల్లో వేయాలి, ఎక్కడ చదివించాలి, ఎలా చదివించాలి, వీళ్ళు చదువుతున్నారా లేదా, దాంతోపాటుగా మీ వయసుతో ఉన్నటువంటి ఎవరైతే మీ చుట్టూ ఉంటారో వారందరితో సమానంగా సోషల్ స్టేటస్ అంటే సమాజపరంగా స్టేటస్ని మెయింటైన్ చేయడం. మన వాళ్ళెవరో ఆ పిల్లలు చక్కగా సంపాదించుకుని పిల్లల్ని కారులో తీసుకెళ్తారు, లేదా ఏడాదికి ఒక టూర్కి వెళ్తారు. ఇలాంటివి కూడా తీర్చేసుకోవాల్సిన లేదా తీర్చాల్సిన వయసు. మీ సరదాలు, బాధ్యతలు, అదేవిధంగా ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అన్నీ ఒక్కసారిగా మీద పడే వయసు అండి అది. చాలామంది ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే, అబ్బాయి ఈ జీవితం మాకొద్దు, మేము భరించలేకపోతున్నాం, ఈ బాధ్యతలు మాకొద్దు, మా వల్ల అవ్వట్లేదు, ఏంటో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఎంత ఈదినా కూడా ఎంత చేసినా కూడా అవ్వట్లేదని ఒక రకమైన బెంగలోకి, ఆందోళనలోకి, బాధలోకి వెళ్ళిపోతాం. కొంతమంది అయితే డాక్టర్ల దగ్గరికి గబగబా పరిగెత్తుకెళ్ళి నిద్ర పట్టట్లేదని నిద్ర మాత్రలు వేసుకునేయడం, లేకపోతే ఆ లోపల యాంగ్జైటీ ఏదైతే ఉందో అది తగ్గేదాకా ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించడం, అస్తమానం విసుక్కోవడం, లేదా నా వల్ల అవ్వట్లేదు, నేను ఇంక ఈ పని చేయట్లేదు అని తనకి తనే వాళ్ళని వాళ్ళే తక్కువగా చేసి చూసుకోవడం అన్నది మనం చాలా చూస్తూ ఉన్నాం ఇప్పుడు. ప్రతి వాళ్ళు ఆ ఒత్తిడికి గురవని వాళ్ళు ఉండరండి. ఒత్తిడి లేదే కుక్కర్లో అన్నమే ఉడకదు, జీవితం ఏమవుతుంది చూడండి. మనం ఎంత హీట్ పెట్టాలో అంత హీట్ పెట్టకపోతే అన్నమే ఉడికి మన చేతిలోకి రాదు కదా. మరి జీవితంలో ఇన్ని సాధించాలి, ఇంతమంది మనుషుల్ని మీరు ప్రభావితం చేయాలి, వాళ్ళందరి బాధ్యత మీరు తీసుకోవాలంటే అంత ఈజీగా ఎలా వెళ్ళిపోతుంది? వెళ్తే దాన్ని జీవితం అనరు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఇంపర్ఫెక్షన్ అంటే వంకర టింకర్లు కూడా అందంగానే ఉంటాయి, వంకర కూడా అందమే. అందుకే మన పెద్దలు మెల్లకన్నున్నా లేకపోతే ఏదైనా అవకరం ఉన్నా ఏమున్నా అదృష్టం రా అంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒక వైకల్యం కూడా లేకపోతే ఒక ఉండకూడని లక్షణం కూడా అందమే. మనుషులందరూ టైం టేబుల్ పెట్టి కొలిచినట్టు కొలతలుగా ఉండలేం కదా. ఎలా ఉంటాం? ఉండవు. ఎలా మనం ఉన్నామో దాన్ని స్వీకరించగలగటం అందం. నేను పొట్టిదాన్ని, నేను పొట్టిగానే ఉంటాను, ఎవరో ఏదో అనుకుంటారు, నేను బెంగ పెట్టుకుంటే ఏం చేయగలను? నాకన్నా మా అమ్మాయి పొడుగ్గా ఉంటుంది, దానికి దేవుడిచ్చింది శరీరం, నాది ఇది, ఎవరికి వాళ్ళదే కదా. సో ఈ ఒత్తిడి మనం ఎంతవరకు తీసుకోవాలి, దేన్ని వదిలేయాలి, మనం ఎంతవరకు తీసుకోవాలి దేన్నైనా అంటే మనకది ఇప్పుడు కొంచెం కష్టపడితే ఒక సామెత ఉంటుందండి, శాంతి కోసం చెమటని చిందిస్తే యుద్ధం కోసం రక్తం చిందించాల్సిన పని లేదు అని. ఇప్పుడు కొంచెం కష్టపడితే జీవితం శాంతిగా ఉంటుంది అనుకుంటే కొంచెం కష్టపడాలి. ఈవేళ మీ కష్టం జీవితాన్ని సుఖవంతం శాంతిగా ఉంచేలా చేస్తుందంటే కొంచెం కష్టపడటంలో తప్పు లేదు కదా. కాదు, మీరు ఈ కష్టాన్ని పోస్ట్ పోన్ చేశారనుకోండి, ఫ్యూచర్లో యుద్ధాన్ని ఎదుర్కోవాలి అంటే అది కష్టం కదా, అప్పుడు వయసు కూడా ఉండదు. కాబట్టి ఎవరైతే ఈ ప్రెషర్లో ఉన్నారో ఆ ప్రెషర్ తగ్గించుకుంటానికి కొన్ని మార్గాలు నాకు తోచినవి చెప్తానండి. ఎందుకంటే మేము కూడా అలాంటి జర్నీలోంచి ఇక్కడ దాకా వచ్చాం. మాకెవరు వెనకాల 100 మంది ఎవరు చేసి పెట్టలేదు, అందరూ ఆ స్థితిలోనే ఉన్నాం. ఏం చేయాలంటే మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాల పాటు ఖచ్చితంగా మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయండి. మెడిటేషన్ అంటే ఒకే ప్లేస్లో కూర్చుని ఇలా అంటే, మీరు తెలుగు సినిమాల్లోనూ ఎక్కడో చూసి మెడిటేషన్ అన్న పదాన్ని చాలా ఎవరు ఎందుకు పనికిరాని వాళ్ళు, ఇంకేమీ చేయలేని వాళ్ళు చేసే పనిగా భావించకండి. అది మీ శరీరము, మనస్సు, మైండ్ అండ్ బాడీ రెండింటినీ సక్రమంగా పనిచేయించే అదొక ఇంధనంలా పనిచేస్తుందండి. మనకు ఒక బండికి డీజిల్ లాగా, పెట్రోల్ లాగా మనకు అది అనమాట. మీ వయసు ఎంత ఉందో అంత. మీకు మెడిటేషన్ ప్రాక్టీస్ లేదు, అలాంటి అలవాటు లేదు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ
కనీసం మీ బ్రీతింగ్, మీ ఊపిరి తీసుకుంటాన్ని వదలటాన్నైనా గమనించండి. మిమ్మల్ని మీరు గమనించుకోవాలి కదా, మీరు ఎక్కువ కాలం పని చేయాలి కదా. మెడిటేషన్ చేయడం అన్నది చాలా మంచి పద్ధతి. మీతో పాటు మీ ఇంట్లో ఉన్న మిగిలిన పిల్లలు, మీ హస్బెండ్ని, పిల్లల్ని కూడా ఒక 5 నిమిషాలు అలా కూర్చోమనండి ప్రశాంతంగా. లెడ్డం ఈగల్లా ముసురుకునే ఆలోచనలు, బాధ పెట్టే, బెంగ పెట్టించేసి మనల్ని ఒత్తిడి చేసే పనులు, వీటన్నిటి మధ్య మనసుకి అంటే మన ఆలోచనలకి కొంచెం విశ్రాంతిని ఇవ్వడానికి మెడిటేషన్ ఒక మంచి మార్గం అండి. ఎవరైతే జాబ్లో పీక్ స్టేజ్లో ఉన్నారో, ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయో, వాళ్ళు కొంచెం వాళ్ళ వయసు ఎంత ఉందో అంతసేపు ప్రశాంతంగా కూర్చోవాలి. రెండోది, ఇప్పుడు ప్రతి కంపెనీ అంటూ ఉన్నారు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదో ఒక చారిటీ చేస్తాము అని. అంటే సేవ చేయడం ఎందుకు అంటే, మీలో ఉన్న మీకు ఏమి చేయగలరో అని మీకు తెలియటం కోసం పెద్దవాళ్ళు పెట్టిన ఒక మార్గం అండి. మీరు ఏం చేయగలరు, ఏమి చేయగలిగితే అది. మీకు ఇంగ్లీష్ వచ్చు, వాచ్మెన్ పిల్లాడుకో, పక్కింటి పిల్లాడుకో ఫీజు లేకుండా 1 గంట ఇంగ్లీష్ చెప్పండి. అది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీ ఉద్యోగం కాకుండా ఒక సేవ రూపంలో, అంటే మీరు ఏదైతే ఊరికే పక్క వాళ్ళకి ధైర్యం కలిగించే పని ఉందో అది చెయ్యండి. రోజు చేయొద్దు, వారానికి ఒకసారో, నెలకు ఒకసారో ఏదో ఒక పని నేను ఈవేళ అక్కడికి వెళ్తాను, వాళ్ళకి అలా సాయం చేస్తాను, లేదా నేను ఈవేళ వాళ్ళని రమ్మంటాను, వాళ్ళకి చెప్తాను, లేదా మనకన్నా కష్టాల్లో ఉన్నవాళ్ళు, మనకన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఒక మాట సలహా, మేము ఉన్నామన్న ధైర్యం, అలాంటిది ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. దానివల్ల మీకు ఒక ధైర్యం ఏర్పడుతుంది. మనం ఏమి చెయ్యగలమో దాన్ని చూడడం నేర్చుకోండి. ఉద్యోగం చేయలేను, నేను పిల్లల్ని పెంచలేను, నేను ఈ వంట పని చేయలేను, చెయ్యలేకపోవడం కూడా ఒక అందమేనండి. అందరూ అన్ని చేసేస్తే ఎలా, అందరం అన్ని చేయలేం కదా. ఆ చెయ్యలేకపోవడాన్ని కూడా స్వీకరించండి. నేను ఇది చేయలేను కానీ నేను అది చెయ్యగలను, నేను ఇది చేయలేను కానీ అది చేయగలుగుతున్నాను. ఈ చేయగలిగేది ఏది ఉందో దాన్ని పెంచుకోండి. అప్పుడు మీకు చాలా వరకు ఒత్తిడి తగ్గి మీ మీద మీకు నమ్మకము, ధైర్యము ఉంటుంది. అలాగే మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో దానికి థ్యాంక్స్ చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ షుడ్ బి ఆర్ యాటిట్యూడ్ అంటారు పెద్దలు. ఈ కృతజ్ఞత చెప్పడం అన్నది మీ యొక్క వ్యక్తిత్వం అయిపోవాలి. థ్యాంక్ గాడ్. మీరు ఈవేళ లేచి భోంచేసి బయటకు ఉద్యోగానికి వెళ్ళటానికి బోల్డ్ మంది సమాజంలో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మనకు సహాయపడుతూ ఉన్నారు కదా. వారందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి. మీకు ఎప్పుడైతే మీరు అలాగా అందంగా, అంటే ఈ జరుగుతున్న క్షణాలకి అందంగా స్పందిస్తారో అండ్ ఈ రోజు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో, సగం వరకు ప్రెషర్స్ తగ్గుతాయండి. చాలా వరకు తగ్గుతాయి, అన్ని మాయమైపోతాయని నేను చెప్పను, కానీ మీరు రెండో ఆలోచన ధైర్యంగా చేయగలరు. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ కుటుంబం స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటారు. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీరు ఇంకొక అన్నేళ్ళు జీవితాన్ని ఆనందంగా గడపగలరు. ఆనందాన్ని పోగేసుకుంటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి ఉన్న మార్గాలను ఆలోచించండి. అంతే తప్ప చేస్తున్న పని మానేయడానికో దాని నుంచి తప్పించుకుంటానికో ప్రయత్నించకండి. దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.